ఢిల్లీలో రామ్ చరణ్ కుస్తీ. నాని హిట్ 3 టీజర్ వచ్చేసింది. ప్రత్యేక గీతంలో చిందేస్తున్న పూజ. ఆగస్టులో సూపర్ యోధ రాక. యుద్ధ భూమిలోకి రావణ. ఢిల్లీలో రామ్ చరణ్ కుస్తీ. కథానాయకుడు రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా ముస్తాబవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా హైదరాబాదులో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా చరణ్, దివ్యేందులపై క్రికెట్ నేపథ్య సన్నివేశాలు తెరకెక్కించారు. కాగా తదుపరి షెడ్యూల్ మార్చి తొలివారం నుంచి ఢిల్లీలో మొదలు కానుందని సమాచారం. ఆ షెడ్యూల్లో రామ్ చరణ్తో పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. నాని హిట్ 3 టీజర్ వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని బర్త్డే సందర్భంగా హిట్ 3 సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. శైలేష్ కోలను తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్లోని బీజిఎం, డైలాగ్స్, నాని యాక్టింగ్ అండ్ వయలెన్స్ ఆకట్టుకున్నాయి. ఫీల్ గుడ్ మూవీస్తో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని గేర్ మార్చారు. దసరాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా సరిపోదా శనివారంతో యాక్షన్కు పెద్ద పీట వేశారు. తాజాగా రిలీజ్ అయిన హిట్ 3 టీజర్లో నాని ఊచకోత మామూలుగా లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. యాంగ్రీ పోలీస్ రోల్లో రక్తపాతం సృష్టించారని చెబుతున్నారు. దీంతో తర్వాత రాబోయే ది ప్యారడైజ్ ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు. ప్రత్యేక గీతంలో చిందేస్తున్న పూజ. తమిళ చిత్రసీమలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నటి పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె, సూర్య కలిసి నటించిన రెట్రో విడుదలకు సిద్ధమవుతుండగా విజయ్తో చేస్తున్న జననాయకన్ చిత్రీకరణ దశలో ఉంది. ఈలోపే రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కూలీలో ప్రత్యేక గీతం చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఈ పాట కోసం పూజ సెట్లోకి అడుగు పెట్టినట్లు సమాచారం. దీనికోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులోనే ఈ నెలాఖరు వరకు పాట చిత్రీకరణ కొనసాగనుందని తెలిసింది. హుషారుగా సాగే ఈ మాస్ గీతానికి అనిరుద్ స్వరాలు సమకూర్చారు. ఆమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టులో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో సూపర్ యోధ రాక. హనుమాన్ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు హీరో తేజ సజ్జా. ఇప్పుడు ఆయన నుంచి రానున్న మరో బహుభాషా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. రితికా నాయక్ కథానాయిక, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను నెట్టింట పంచుకుంది. అందులో తేజ మంచు పర్వతాల మధ్య శక్తులు నిండిన కర్ర పట్టుకొని యాక్షన్ కోణంలో కనిపించారు. ఆయన ఈ సినిమాలో సూపర్ యోధగా అందరినీ అలరించనున్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించిందని, అది ప్రేక్షకులకి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. యుద్ధ భూమిలోకి రావణ. యష్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రాల్లో రామాయణ ఒకటి. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడి పాత్రలో యష్ కనిపించనున్నారు.
ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైనట్లు సమాచారం. దీనిలో భాగంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్లో యష్పై యుద్ధ నేపథ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా 2 భాగాలుగా రూపొందుతుండగా తొలి భాగం 2026 దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.